విఠల్ రెడ్డి గారు. అధ్యక్ష, ఏ ప్రాంతం అభివృద్ధి చెందాలన్నా రోడ్లు బాగుంటేనే అభివృద్ధి చెందుతుంది అధ్యక్ష. అందులో భాగంగానే గౌరవనీయులు పెద్దలు మన ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు గారు ఒక మంచి నిర్ణయం తీసుకొని, ఎందుకంటే ఈ కోరిక ఏదైతే ఇప్పుడు పంచగుడి బ్రిడ్జ్ చేశారో అది చిరకాల కోరిక. సుమారు 40 సంవత్సరాల నుంచి ఆ ప్రాంత ప్రజలు మేము చాలాసార్లు కూడా రిపెండ్ చేయడం జరిగింది, కానీ గత ప్రభుత్వాలు ఇటువంటి పని చేయలేదు. మన ముఖ్యమంత్రి గారు దయతో అంగీకరించి ఈ విషయాన్ని చాలాసార్లు మేము మరి ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారికి కూడా తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్పారు. మా జిల్లా మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి గారు, రామన్న గారు కూడా ఈ విషయంపై ఒక మీటింగ్ సమావేశం ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి గారి దగ్గర ఈ విషయాన్ని తీసుకుపోయి ఇది చాలా ముఖ్యమైన అవసరం. ఎందుకంటే మా గోదావరి వంతెన లోకేశ్వర మండలం నుంచి నందిపేట మండలం అంటే గోదావరిలో అక్కడ నాటు పడవలలో పోయేవారు అధ్యక్ష. దాంట్లో ప్రమాదాలతో ఎందరో మంది చనిపోవడం జరిగింది. కానీ ఈ బ్రిడ్జ్ పంచగుడి బ్రిడ్జ్ అని చెప్పేసి సుమారు 95 కోట్లతో మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పెద్దలు అదేవిధంగా మంత్రి గారు ఆర్ఎండ్బి అధికారులు అందరూ కూడా ప్రయాస చేసి డిపిఆర్ తయారు చేసి ఇన్స్ట్రుమెంట్ వేసి దీన్ని మంజూరు చేయడం జరిగింది. ఈ అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ఇప్పుడు రోడ్డు పని కూడా టూ లేన్ రోడ్ కూడా పని జరుగుతుంది, మరి బ్రిడ్జ్ పని కూడా జరుగుతుంది. దీనివల్ల మా ప్రజలకు ఎంతో లాభమైంది అధ్యక్ష. 2 విధాల లాభం. ఒకటి మంచి రోడ్ అయింది, ఇంకోటి మా ఏరియా ప్రజలు వ్యవసాయదారులందరూ కూడా ఈ పసుపు పంటను తర్వాత మక్క పంటను తీసుకొని నిజామాబాద్ మార్కెట్ పోవాలి. నిజామాబాద్ మార్కెట్ ఇప్పుడున్న పరిస్థితిలో సుమారు 100 కిలోమీటర్లు తిరిగిపోవాలి. ఈ బ్రిడ్జ్ అయితే 30 కిలోమీటర్లోనే మేము నిజామాబాద్ మార్కెట్ పోయి అక్కడ పంటలు అమ్మి మంచి రేటు అక్కడ పొంది ప్రజలు వస్తుంటారు. దీనివల్ల ఎంతో లాభమైంది అధ్యక్ష. అదేవిధంగా దీంతో పాటు కూడా ఇంకో రోడ్డు కూడా మా నియోజకవర్గానికి మా జిల్లాకు మంజూరు చేశారు గౌరవ ముఖ్యమంత్రి గారు. ఒకటి హైదరాబాద్ మెదక్ రుద్రూర్ బోధన్ బాసర బైన్సా. ఈ రోడ్డు కూడా చాలా ప్రసిద్ధి చెందింది. ఎందుకంటే అధ్యక్ష మీ అందరికీ తెలుసు, మనందరూ తెలుసు, బాసర శ్రీ సరస్వతి